చెడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మచిలీపట్నం వచ్చిన ఆయన కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై కూడా సీఈఓ స్పందించారు. గెజిటెడ్ సంతకం సడలింపుపై వైసీపీ నేతల ఫిర్యాదుపై ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చామన్నారు. వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈసీకి రిఫర్ చేసినట్లుగా చెప్పారు. దీనిపై రేపటి వరకు క్లారిటీ వస్తుందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ from anybody, any agent, any candidate. If they try to do anything which is against the norms of commission, will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. అంటే మేము సిఇఓ ఆఫీస్ నుంచి, సిఇఓ ఆఫీస్ కూడా ఎలక్షన్ కమిషన్, అది సిఇఓ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ వేరే వేరే కాదు. క్లారిఫికేషన్ ఇచ్చాము. క్లారిఫికేషన్ పైన ఒక పార్టీకి కొద్దిగా డౌట్ ఉంది. డౌట్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అది మన ఎలక్షన్ కమిషన్కి రెఫర్